ఆర్ యు అపాయింటెడ్ యాజ్ ఏ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆన్ స్పెషల్ పర్మిషన్? ఎస్ సార్, ఐఎమ్ ఝాన్సీ. చిన్న వయసులోనే పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వచ్చారు. వెరీ గుడ్, ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. యువర్ ఆనర్, టామ్ అనే ఈ ముద్దాయి ఈ నెల 10వ తేదీన భవానీనగర్ బస్ స్టాప్ దగ్గర ఇడ్లీ బండి పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్న రాణి అనే మహిళను బలవంతంగా తన కారులో తీసుకెళ్లి తన రిసార్ట్లో ఆమెను నిర్బంధించి ఆమె మీద అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఈ అమ్మాయిని తీసుకెళ్లి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్న ఒక ముళ్ల పొదల్లో పడేశాడు. దానికి సంబంధించిన ప్రత్యక్ష సాక్షి ఈ అమ్మాయి వాళ్ళ తాతయ్య సుబ్బయ్య గారు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ముద్దాయి మీద ఐపీసీ సెక్షన్ 359, సెక్షన్ 340, సెక్షన్ 354A, సెక్షన్ 375 మరియు సెక్షన్ 307 కింద పోలీస్ వారు కేసు నమోదు చేశారు. ఇక ఈ ముద్దాయి నేరం చేశాడు అని నిరూపించడానికి ఈ కేసులో విక్టిమ్ అయిన రాణి సాక్ష్యాన్ని కోర్టు వారికి వినిపించడానికి పర్మిషన్ కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. రాణి, నమస్తే సార్. మీ పేరు? రాణి. ఆ రోజు అదే ఈ నెల 10వ తేదీన ఏం జరిగిందో జడ్జి గారికి చెప్పండి. ఆ రోజు మధ్యాహ్నం నేను మా తాతయ్యతో కలిసి బండి దగ్గర హోటల్కి వచ్చిన వాళ్ళకి టిఫిన్స్ అందిస్తూ ఉన్నాను. అంతలో అతను అక్కడికొచ్చి మిర్చి బజ్జీ కావాలని అడిగాడు. నేను తీసుకువెళ్ళి కారు దగ్గర అందించాను. అమాంతం నన్ను కారులోకి లాగేసి నన్ను బలవంతంగా వాళ్ళ రిసార్ట్స్కి తీసుకుని వెళ్ళాడు. అక్కడ గదిలో నిర్బంధించి నన్ను కొట్టాడు. నేను వద్దని చెప్పినా వినకుండా నన్ను బలవంతంగా మానభంగం చేశాడు. ఆ తర్వాత స్పృహ తప్పి ఉన్న నన్ను బలవంతంగా తీసుకుని వెళ్ళి బయట దూరంగా పడేశాడు. కళ్ళు మూసి తెరిచేసరికి నేను హాస్పిటల్లో ఉన్నాను. అప్పుడు పోలీసులు నన్ను కాపాడారు అన్న విషయం నాకు తెలిసింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ముద్దాయిని విక్టిమే గుర్తుపట్టింది కాబట్టి ఇతన్ని నేరస్తుడిగా పరిగణించి ఐపీసీ సెక్షన్ 342, 363, 376 ప్రకారం ఇతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నా క్లయింట్ నేరం చేశాడో లేదో నిరూపించకుండానే అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించమని చెప్తున్నారు. అసలు నా క్లయింట్ నేరం చేశాడని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యమే లేదు. విక్టిమ్ అతను నేరం చేశాడు అని సాక్ష్యం చెప్తుంది యువర్ ఆనర్. తను చెప్పింది నిజమని గ్యారెంటీ ఏంటి? విక్టిమ్ చెప్పింది కేవలం నేరారోపణ మాత్రమే, కానీ అది ప్రూవ్ చేసే సాక్ష్యం లేకుండా నా క్లయింట్ నేరం చేశాడని ఎలా అంటారు యువర్ ఆనర్? ముద్దాయి నేరం చేశారు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఉంటే ప్రవేశపెట్టండి. యువర్ ఆనర్, ఈ టామ్ విక్టిమ్ రాణిని కార్లో తీసుకెళ్లడం ఆమె తాతయ్య సుబ్బయ్య గారు చూసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. యువర్ ఆనర్, సాక్షి విక్టిమ్కి స్వయాన తాత. వాళ్ళిద్దరూ కలిసి నా క్లయింట్ని టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి ఆయన సాక్షిగా పనికిరాడు. విక్టిమ్తో ఏ రిలేషన్ లేని వేరే సాక్ష్యం ఉంటే చూపించమనండి. యువర్ ఆనర్, ఆ సమయంలో అక్కడ ఈమె తాతయ్య మాత్రమే ఉన్నారు. ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి సాక్ష్యం చెల్లదు అంటే ఎలా యువర్ ఆనర్? ఆ విషయం నా క్లయింట్ మీద నిందలు వేసే ముందు ఆలోచించాల్సింది. ఒక ఆడపిల్లకి ఇలా జరగడం నిజంగా బాధాకరం. ఎట్ ద సేమ్ టైం నిర్దోషైన నా క్లయింట్ మీద నేరం మోపడం నేను ఖండిస్తున్నాను.
ఫైనాన్షియల్గా మంచి పొజిషన్లో ఉన్న టామ్ నుంచి డబ్బులు లాగడం కోసం ఈ తాత మనవరాలు కలిసి ఆడే నాటకం యువర్ ఆనర్. నో యువర్ ఆనర్. అసలు ఈ టామ్ ఎవరో కూడా నా క్లయింట్కి పరిచయం లేదు. అలాంటప్పుడు అతని నుంచి డబ్బులు లాగేయడానికి కేసు పెట్టారు అనటంలో అర్థమే లేదు. ఇది ఖచ్చితంగా అత్యాచారమే అవుతుంది. యువర్ ఆనర్, ఈ ముద్దాయి విక్టిమ్ మీద అత్యాచారం చేశాడు అనటానికి విక్టిమ్కి మెడికల్ టెస్టులు చేసిన డాక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆవిడ సాక్ష్యాన్ని పరిశీలించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మీరు వెళ్ళొచ్చు. డాక్టర్, మీరు గవర్నమెంట్ డాక్టర్గా విక్టిమ్కి మెడికల్ టెస్టులు చేశారు కదా? అవునండి. ఆమె మీద లైంగిక దాడి జరిగిందా లేదా? ఎస్, ఆవిడ మీద లైంగిక దాడి జరిగింది. మ్. విక్టిమ్ మీద రేప్ జరిగి ఉండొచ్చు, కానీ ఆ రేప్ నా క్లయింటే చేశాడు అనడానికి కావలసిన సాక్ష్యం ఏమైనా ఉందా? ఎస్ యువర్ ఆనర్, ముద్దాయికి కూడా మెడికల్ టెస్టులు చేయించాము. దానికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా డాక్టర్ గారు తీసుకొచ్చారు. చెప్పండి. యువర్ ఆనర్, విక్టిమ్ మీద రేప్ అటెంప్ట్ జరిగిన మాట వాస్తవమే. అలాగే ఈ కేసులో ముద్దాయికి సంబంధం ఉందా లేదా అని తెలుసుకోవడానికి కావలసిన మెడికల్ టెస్టులు కూడా మేము నిర్వహించాం. ఆ టెస్టులో తేలింది ఏంటి అంటే ఈ ముద్దాయికి ఈ కేసుకి ఎలాంటి సంబంధమూ లేదు. నో యువర్ ఆనర్, ఆవిడ అబద్ధం చెప్తున్నారు. పీపీ గారు, మెడికల్ రిపోర్ట్స్ ఇక్కడ చాలా క్లియర్గా ఉన్నాయి. ఈ కేసులో ముద్దాయి ఇన్వాల్వ్మెంట్ లేదు అని మెడికల్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. టెస్ట్ చేసిన డాక్టర్ గారు కూడా సాక్ష్యం చెప్పారు. ఇంకా మీరు అబద్ధం చెప్పారంటారేంటి? యువర్ ఆనర్, ఏ తప్పు చేయని నా క్లయింట్ మీద అన్యాయంగా నిందలు వేసి అతన్ని కోర్టు దాకా రప్పించారు. సమాజంలో ఎంతో పేరు ప్రతిష్టలు కలిగిన అతని కుటుంబం గురించి, అతని గురించి నలుగురు తప్పుగా మాట్లాడుకునేలా చేసి అతని పరువు తీశారు. నిజానికి వీళ్ల మీద ఐపీసీ సెక్షన్ 499 కింద డెఫమేషన్ సూట్ వేస్తే ఆ అమ్మాయికి 2 సంవత్సరాల కారాగార శిక్ష, జరిమానా పడుతుంది. అయినా నేను ఆ పని చేయడం లేదు. ఎందుకంటే తన మీద జాలిపడి వదిలేస్తున్నాను. అలాగే తనకి న్యాయం జరగాలని కూడా కోరుకుంటున్నాను. దానికి ఏదైనా లీగల్ ఒపీనియన్ కావాలి అంటే అది కూడా ఇస్తాను. ఈ కేసులో నా క్లయింట్ అయిన టామ్ని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట విక్టిమ్ రాణి మీద అత్యాచారం జరిగిందని మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం అది ప్రూవ్ అయింది. ఈ కేసులో అసలు నిందితుల్ని పట్టుకోవాల్సిందిగా పోలీస్ శాఖని ఆదేశిస్తూ విక్టిమ్ ఇచ్చిన సాక్ష్యం ప్రకారం ముద్దాయికి ఈ కేసుతో పూర్తిగా సంబంధం లేదు అని విశ్వసించలేకపోతున్నాను. అందుకని అతనికి కేవలం బెయిల్ మాత్రమే మంజూరు చేస్తూ ఈ కేసుని వచ్చే నెల 13వ తేదీకి వాయిదా వేయడమైనది. అప్పటి వరకు
టామ్ని ఈ దేశం దాటి వెళ్ళటానికి వీల్లేదు అని ఆదేశించడమైనది. మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువ నీ మనసుకు లేదా ఏ మగువా ద కోర్ట్ ఈజ్ అర్జెంట్. తలరాతలో చిరునవ్వులు కలవా నీ తలరాతలో చిరునవ్వులు కలవా. అలా ఎలా సాక్ష్యం మార్చేశారు ఝాన్సీ? వాడు రాణిని తీసుకొని పోవటం కళ్ళారా చూసామని చెప్తున్నా వాడి తప్పేం లేదు అంటున్నారు. ఎంత అన్యాయం ఇది! బాబు, ఈ నంబర్కు ఒకసారి ఫోన్ చేస్తావా? మాట్లాడండి. హలో, ఒరే రామయ్య, నా మనవరాల్ని నీ మనవడికే చేసుకోరా. ఉన్న 2 ఎకరాలు వాడికే ఇచ్చేస్తాన్రా. నా కాడ ఉన్నదంతా మీకే ఇస్తాన్రా. నా మనవరాలకి ఎట్టాగైనా పెళ్లి చేయాలరా. ఏంటి తాతయ్య, ఏంటి మీరు చేస్తున్నది? న్యాయం అమ్మా, అంత పెద్ద కోర్టులో జరగని న్యాయం నా మనవరాలకి నేను చేస్తానమ్మా. అంటే పెళ్లి చేస్తే రాణికి న్యాయం జరుగుతుందా? అంతేనయ్యా, దగా పడిన ఆడపిల్లకు పెళ్లి చేయడం కంటే మించిన న్యాయం ఇంకేముంటది బాబు? ఎంత గొప్పగా చెప్పావు తాతయ్య. నువ్వే కాదు, ఆడపిల్ల గురించి 100% నీలాగే ఆలోచిస్తున్నారు. ఎవరు దారిన పోయేవాడు ఒళ్ళు పొగరెక్కి ఒక ఆడపిల్లని ఎత్తుకుపోయి మానభంగం చేస్తే వాడి అంతు చూడకుండా మా తలరాత ఇంతేనని ఆ ఆడపిల్లకి హడావిడిగా పెళ్లి చేసేస్తారా? అంటే వాడు చేసిన పాపాన్ని అలానే వదిలేస్తారా? హ, వాణ్ణి లోకం మీద పడి ఇలాంటి ఇంకో 10 మంది జీవితాలను నాశనం చేయమని ఎంకరేజ్ చేస్తున్నారా తాతయ్య? అంటే 2 ఎకరాల పొలం రాసిస్తే ఆ అబ్బాయి రాణి చేయని తప్పుని క్షమించేస్తాడా? మరి ఇంకేం చేయగలవమ్మా? పేదవాళ్ళం కదా, ఎక్కడో ఒక చోట తల వంచాలి. ఎదురు తిరిగితే ఏమైందో కోర్టులో చూశాం కదమ్మా. నువ్వే కాదు తాతయ్య, ఈ దేశంలో చాలా మంది ఇలా భయంతో బాధతో వెనక్కి తగ్గడం వల్లే రోజు రోజుకి ఆడపిల్లల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. రోజుకి దేశంలో దాదాపు 100 కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. ప్రతి 15 నిమిషాలకి ఒక మానభంగం, ప్రతి సంవత్సరం 86% క్రైమ్ రేట్ పెరుగుతుంది. ఇది కేవలం కేసు రిజిస్టర్ అయినవి. మీలాగే మా కర్మ అని వదిలేసినవి ఇంకెన్నో. దీనంతటికీ కారణం ఎవరు? మీలాంటి వాళ్లే తాతయ్య. కరెక్ట్ గా చెప్పావు ఝాన్సీ. ఇలా తప్పు చేసిన వాడిని మీరు వదిలేయటం వల్లే వాడు ఇంకొక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. పరువు పోతుందని, పెళ్లి కాదని, నలుగురు ఏమనుకుంటారో అని ప్రతి ఒక్కరిని వదిలేస్తూ పోతుంటే ఇక ఆడపిల్లకి రక్షణ ఎక్కడుంది? అది కాదయ్యా. తాతయ్య, నేను ఈ పెళ్లి చేసుకోను. నేను చదువుకున్నాను, ఇంకా చదువుకొని నా కాళ్ళ మీద నేను నిలబడతాను. అక్క, మనం వాళ్ళని వదలొద్దు. వెరీ గుడ్ రాణి, ఈ ధైర్యం కావాలి. నువ్వు భయపడినంత కాలం లోకం నీ గురించి తప్పుగానే మాట్లాడుతూ ఉంటుంది. నీ కాళ్ల మీద నువ్వు నిలబడి చూడు, ప్రపంచమే నీ దగ్గరకొస్తుంది. రా తాతయ్య, మనం వెళ్ళి బండి పెడదాం. రా. అమ్మా, ఒక ప్లేట్ ఇడ్లీ పట్టరామా? ఇదిగోండి సార్. సార్ తీసుకోండి సార్.
ఎంత ధైర్యం రా నీకు? నీ డబ్బు పొగరు చూపించడానికే కదరా నువ్విక్కడికొచ్చావు? కోర్టు నీకు బెయిల్ ఇచ్చినంత మాత్రాన ఈ కేసులో నుంచి నువ్వు బయటపడిపోయాను అని అనుకుంటున్నావా? నువ్వు అమెరికా ఎలా వెళ్తావో నేను కూడా చూస్తానురా. నిన్న కోర్టులో నాకు బెయిల్ ఇచ్చారు, రేపు కేసు కుట్టేస్తారు. ఈ కోర్టులు పోలీస్ స్టేషన్లు మమ్మల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే మా వెనకాల మృణాలిని మేడం ఉన్నారు. ఆవిడ అసిస్టెంట్ వస్తేనే ఏమీ చేయలేకపోయావు, అదే ఆవిడే దిగితే దట్ ఈజ్ మృణాలిని. ఏయ్! రాణి, చూసావుగా అమ్మా, ఈ పెద్దోళ్ళంతా ఇంతేనమ్మా. వాళ్లతో పెట్టుకొని మనం గెలవలేము. అందుకే వద్దు అని చెప్పాను. మీరే నా మాట వినలేదు. ఇంకా ఎన్ని చూడాలో. వాణ్ణి వాడి అహంకారాన్ని నేను అడగదొక్కుతాను తాతయ్య. వాణ్ణి పట్టించి ఒక్క సాక్ష్యం దొరకాలి. సార్, మీకు ఒక మెయిల్ వచ్చింది సార్. హలో, ఎస్ సార్. ఓకే సార్, అలాగే సార్. థ్యాంక్ యూ సార్. యా, షూర్ సార్. యా, మీరు సమయానికి వచ్చారు. మీ చెల్లెలి కేసులో అసలు కల్ప్రిట్ ఎవరో తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా, దానికి నన్నే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు. ఇదిగో ఏసీపీ గారు ఇప్పుడే ఫోన్ చేశారు, అంతలో మీరు వచ్చేశారు. నేను దాని గురించి మాట్లాడడానికే వచ్చాను సార్. రే ఎస్ఐ, నేనెవరినో తెలుసా? నర్సింగ్ అనే మనిషిని. మర్యాదగా వదిలిపెట్టు, లేదా నిన్ను నీ పోలీస్ స్టేషన్ని తగలబెట్టేస్తా. ఏమనుకున్నావో? యా, ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వస్తాను. ఎస్ఐ గారు వినారంటే చంపేస్తారు. నోర్మి. ఏంది? ఎవరిని భయపడుతున్నావు? నర్సింగ్ అనే తెలియదా? ఓ, ఏంది లాఠీ తీసుకున్నావు? ఓపెన్ చేయి. కొడతావా ఏంది? నా మీద చేస్తే మర్యాద ఉండదు చెప్తున్నా, తర్వాత నీ ఇష్టం. అబ్బా, అబ్బా, సార్, సార్, అబ్బా. వాడు ఏడ్చినా సరే మంచి నీళ్ళు కూడా ఇవ్వద్దు. ఎవరొచ్చి తీసుకెళ్తారో అది చూస్తాను. సారీ, ఇందాక మీరేదో అంటున్నారు. అది కాదు సార్, అతన్ని అలా కొట్టారేంటి? కొన్ని అలాగే డీల్ చేయాలండి. మీలాగా కోర్టులో వాదిస్తూ ఉంటే సరిపోదు. కొన్నిసార్లు వాగకుండా కూడా చేయాలి. నిజం రాబట్టడానికి మీ కోర్టే మాకు కస్టడీ ఇస్తుంది కదా, మీకు తెలుసు కదా. అప్పుడు అమ్మా బాబు చెప్పరా అంటే చెప్తారా? ఇలాగే కోటింగ్ ఇవ్వాలి. ఇంతకీ మీరు వచ్చిన పని చెప్పలేదు సార్. రాణి ఇడ్లీ బండి పెట్టిన దగ్గరలోనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సీసీ కెమెరా ఒకటి ఏర్పాటు చేశారు. దాని ఫుటేజ్ కనుక మనం పట్టుకోగలిగితే ఖచ్చితంగా ఆ టామ్ గాడి దుర్మార్గం బయటపడుతుంది. మీరు కొంచెం నాతో పాటు వస్తే కంట్రోల్ రూమ్కి వెళ్ళి ఆ ఫుటేజ్ని కాస్త తీసుకోవచ్చు. షూర్, వెళ్దాం, పదండి.
అదేంటి ఉన్నట్టుండి అలా డిస్టర్బ్ అయిపోయింది? ఏమైందండి? మధ్యాహ్నం 3:30 నుంచి 5:30 వరకు ఆ సీసీ కెమెరా రిపేర్ వచ్చింది. అందువల్ల ఆ టైంలో ఏది రికార్డ్ అవ్వలేదు. ఇదిగో చూడండి, మళ్ళీ 5:30 నుంచి ఫుటేజ్ రికార్డ్ అయింది. ఓన్లీ ఆ 2 అవర్స్ మాత్రమే రిపేర్ రావడం ఏంటి? ఇదంతా మిస్టరీగా లేదు? ఆ టైంలో అక్కడ ఒక యాక్సిడెంట్ అయింది. సీసీ కెమెరా ఉన్న పోల్ని లారీ గుద్దేసింది. 2 అవర్స్ తర్వాత దాన్ని రిపేర్ చేసి తిరిగి అక్కడ పెట్టారు. అప్పటి వరకు ఏది రికార్డ్ అవ్వలేదు. ఇదంతా పెద్ద ప్లాన్ లా ఉంది సార్. పదండి వెళ్దాం. అది కాదు సార్. మనం ఏమీ చేయలేం. ప్లీజ్ పదండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే మేడం, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి మీరు రావాల్సిన అవసరం లేదు. ఇలాంటివి ఏమైనా ఉంటే నాకు ఒకసారి కాల్ చేయండి, అంతా నేనే చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. సార్ లిఫ్ట్ వర్క్ చేయట్లేదు. నో ప్రాబ్లం, నాకు లిఫ్ట్ అక్కర్లేదు. నేను నడుచుకుంటూ వెళతాను. ఓకే మేడం. బయలుదేరదామా? ఆ సీసీ కెమెరాలో ఆ 2 అవర్స్ ఫుటేజ్ ఎలా మిస్ అయిందో అప్పుడు అర్థం కాలేదు గౌతమ్ గారు. నాకిప్పుడు అర్థమైంది. పదండి వెళ్దాం. రామ్మా ఝాన్సీ రా, ఎలా ఉన్నావు? బావున్నాను అంకుల్. ఆ రాణి కేసు ఏమైందమ్మా? దాని గురించే మీతో మాట్లాడాలని వచ్చాను. మీరు నాకు సాయం చేయాలి. అలాగేనమ్మా, ఏం కావాలో చెప్పు. రాణిని ఎత్తుకుపోయిన రోజు మీ షాప్ సీసీ కెమెరా ఫుటేజ్ కావాలి. మీ షాప్ కెమెరా అదంతా కవర్ చేస్తుంది. బహుశా అందులో రికార్డ్ అయిందేమో అంకుల్. అలాగేనమ్మా, చూడు, కాకపోతే నాకు అది ఆపరేట్ చేయడం రాదమ్మా. పర్వాలేదు అంకుల్, నేను చూస్తాను. సరే రామ్మా. ఎస్, రికార్డ్ అయింది. ఇదే నాకు కావాల్సింది. అలాగే అమ్మా, తీసుకో. ఆ ఇడ్లీ బండి రాణిని రేప్ చేసింది నేనే సార్. సార్, గౌతమ్, నీ దగ్గరకు వచ్చిన కుర్రాన్ని వెంటనే అరెస్ట్ చేయి. రాణి మీద అఘాయిత్యం చేసింది అతనేనని మెడికల్ టెస్ట్ లో ప్రూవ్ అయింది. వెంటనే అరెస్ట్ చేయండి. ఓకే సార్. సారీ మేడం, రాణి మీద అత్యాచారం చేసింది ఇతనేనని మెడికల్ రిపోర్ట్స్లో ప్రూవ్ అయిందంట. ఏసీబీ గారు ఆర్డర్స్, ఇతన్ని అరెస్ట్ చేయక తప్పదు.